సంక్రాంతి పండుగ రద్దీతో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల బస్సులు తీసుకుని ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఫిట్నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేసి వాటి ద్వారా ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేయాలని అన్నారు. రద్దీ తీవ్రంగా ఉన్న మార్గాల్లో ఈ తరహా ఏర్పాట్లతో ప్రజలకు కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుందని సీఎం అధికారులకు సూచించారు. సంక్రాంతి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు మొత్తం అందరూ కూడా కృష్ణా జిల్లా, అదేవిధంగా గోదావరి జిల్లాల వైపు నిన్న రాత్రి నుంచి కూడా పయనమయ్యారు. దీంతో ఒకసారిగా జాతీయ రహదారులు తొలగేట పెద్ద ఎత్తున రద్దీ కూడా కొనసాగుతుంది. అయితే గతంలో లాగా కాకుండా ఎక్కడైతే బస్సుల్లోనూ ట్రైన్లో వచ్చే ఈ ప్రజల కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారందరినీ కూడా ఈ బస్సులు రద్దీ బాగా ఉండటం, పిల్లలతో ఇబ్బంది పడుతున్న వైనాన్ని గమనించి ఆర్టీసీ ఎండీకి డీజీపీ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే ప్రధాన పట్టణాలు, నగరాలు ఉంటాయో ఆ ప్రాంతం నుంచి వారు వెళ్లే స్వగ్రామాలకు, అంటే పల్లెల్లో పండగ శోభ కనిపిస్తుంది కదా, పల్లెల్లో వెళ్లే మార్గాల్లో ఇప్పుడు ఉన్న బస్సులు కాకుండా ఎలాగో ఉద్యోగస్తులన్నీ కూడా పూర్తి సెలవులు ప్రకటించే నేపథ్యంలో ఆయా బస్సులను కూడా ఆ పట్టణాలు, నగరాలు, ఆ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వరకు కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి వారిని స్వయంగా వారి పల్లెల్లో వారి ఇళ్ల ముందు దింపే విధంగా చేస్తే మరింత బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారు. ఆ దిశగా అధికారులు ఆలోచన చేసి అన్ని అమలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మొత్తం దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7,000 పైన అదనంగా బస్సులు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా అన్ని ఆన్లైన్ లో టికెట్ బుక్ అయిపోవడం, కొంతమంది ఇప్పటికీ దొరకని పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటువంటి ప్రభుత్వ పరంగా సౌకర్యాలు కల్పించడం ద్వారా ఇక్కడ నుంచి కొంత రద్దీతో తమ గ్రామానికి దగ్గర ఉన్న ఊరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి నేరుగా ఇళ్లకు వెళ్లే విధంగా ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తారు. ఇవాళ రేపు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా చంద్రబాబు సూచించారు.